ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీ యొక్క పరిశుద్ధమైన మహిమల రెక్కల చాటున ఇంతవరకు నా ప్రభువా మమ్మల్ని కాపాడి కృప చూపినందుకై మీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రభు మేము ఈ విధంగా జీవిస్తున్నామంటే తండ్రి, ఇది కేవలం మీ కృప మాత్రమే. దీంట్లో మా గొప్పతనం అంటూ ఏమీ లేదు నా తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ యొక్క పరిశుద్ధమైన రెక్కల చాటున తండ్రి మమ్మల్ని కాపాడుతూ మీ ప్రేమను తండ్రి వ్యక్తపరుస్తూ మా నుండి మీకు కృతజ్ఞతలు వస్తాయా అని ఎదురు చూస్తున్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు ప్రభువా. ఈరోజు ఒక చక్కని లేఖన భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా కృతజ్ఞత కలిగి మేము ఎలా జీవించాలో మీరు ఇచ్చిన లేఖనాలను ఆధారం చేసుకొని మేము ధ్యానం చేస్తూ ఉండగా ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ఆత్మీయంగా బలపరచుమని, కృపచూపమని, ప్రారంభం నుండి చివరి వరకు తోడుగా ఉండమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ పవిత్రమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన లేఖన భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. సహజంగా మనుషులు రోజు మాట్లాడుకునే మాటలు మనకి ఈరోజు పాఠం. థ్యాంక్స్, కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సో మచ్ అనే మాటలు తరచూ మనుషులు మాట్లాడుకునే పదాలు. ఒక రోజులో ఎన్నోసార్లు మనము థ్యాంక్స్ అనే మాటలను మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు అని, లేదా ఇంకా ఏదైనా మేలు ఎక్కువగా పొందుకుంటే మీ రుణం నేను తీర్చుకోలేను అంటారు. లేకుంటే మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అంటారు. అంటే భారీ మాటలు. ఏదైనా పెద్ద మేలు పొందుకున్నప్పుడు నా జన్మలో నేను మీ రుణం తీర్చుకోలేను అంటారు. ఒక ఉద్యోగం దొరికిందనుకోండి, ఒక వ్యక్తి ద్వారా ఒక ఉద్యోగం దొరికింది. ఒక వ్యక్తి ద్వారా మనకు పెద్ద మేలు జరిగితే ఆ వ్యక్తిని మనము మాటలతో పొగిడి ముంచే దేవుని ప్రియ బిడ్డలారా, ఒక చక్కని సందర్భము. థ్యాంక్ యూ. ఏదైనా మనిషి ఉచితంగా పొందితే ఆ సంతోషం అంతా ఇంత కాదు. ఫ్రీగా దొరికితే, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్, అతను ప్రవేశపెట్టిన పథకాలు చాలామందిని సంతోషపెట్టాయి. ఎందుకంటే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఇందిరమ్మ ఇల్లు ఫ్రీ, వైద్యం ఫ్రీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఫ్రీ, ఇలాంటివి ఎన్నో పథకాలు ప్రజాదరణ పొందాయి. 2 సార్లు ముఖ్యమంత్రిని చేశాయి అతన్ని, వైఎస్ఆర్ను. అతను హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతే చాలా బాధపడ్డారు, చాలా వేదన పడ్డారు, ఏడ్చారు. మాకు ఇన్ని ఫ్రీగా ఇచ్చిన నాయకుడు లేడా అని చాలా బాధపడింది ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఉచితంగా అతని పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా చాలా ఏడ్చారు. కారణం ఫ్రీ. 108 మీకు తెలిసిన అంబులెన్స్ నంబర్ 108 కాల్ చేయగానే ఫ్రీగా వచ్చేసి మనుషులను ఆసుపత్రికి తీసుకుపోయే వెహికల్. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, 108. ఇది అందరికీ తెలిసిన
ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్ 108. పరిశుద్ధ గ్రంథంలో కూడా 108 ఉందని మీకు తెలుసు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. కుష్ఠరోగులను శుద్ధులుగాను చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితము అని చూడండి మాట, ఉచితము. ట్రీట్మెంట్ ఫ్రీ, ఉచితము. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. 108. అలాంటి ముఖ్యమంత్రి గారు దేవుణ్ణి ఎరిగిన బిడ్డ, పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివే వ్యక్తి. మత్తయి సువార్త 108, 10:8. ఇది చాలామందికి తెలియదు. దేవుణ్ణి ఎరిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారు 108ను ప్రపోజ్ చేయడానికి గల కారణం ఉచితము. యేసుక్రీస్తు శిష్యులను పిలిచి ఏమంటున్నాడు? ఉచితంగా ఇయుడి. రోగాలకు ఫ్రీ ట్రీట్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. 16 ఆది కాండము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా అంటే అర్థమేంటి? ఫ్రీ, కాస్ట్ ఏమి లేదు. నిరభ్యంతరంగా అంటే ఎప్పుడైనా వచ్చి తెంపుకొని శుభ్రంగా తినేసి, డబ్బులు ఏమి ఇవ్వనవసరం లేదు. డబ్బులు ఏమీ ఇవ్వనవసరం లేదు. దేవుడు ఇచ్చినవి ఫ్రీ, ఏమీ పే చేయనక్కర్లేదు, నిరభ్యంతరంగా తినవచ్చు. సో ఇవన్నీ కూడా దేవుడు మనిషికి ఇచ్చిన అరుదైన అవకాశాలు మనిషికి దేవుడు ఇచ్చాడు. దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు? ఫ్రీ. ఒకప్పుడు మెడిసిన్ కూడా ఫ్రీనే. మన పూర్వీకులు ఆయుర్వేదిక్, ఇప్పుడంటే అలోపతి వచ్చింది, పారాసిటమాల్ టాబ్లెట్ మింగుతున్నాడు. ఒకప్పుడు అంతా ఆయుర్వేదిక్ ఫ్రీ, జడిబూటి ఫ్రీ. దేవుడిచ్చినవి చూస్తే అన్నీ ఫ్రీయే. ఆక్సిజన్ ఫ్రీ, వెలుతురు ఫ్రీ, సన్లైట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ. దేవుడిచ్చినవి అన్నీ ఫ్రీనే. చీకటి కూడా ఫ్రీయే. డే టైంలో ఒకవేళ మనము చీకటి చేయాలంటే ఎంత కష్టం? డే టైంలో చీకటి చేయాలంటే ఎంత కష్టం? కానీ దేవుడు రాత్రి మొత్తం చీకటి చేస్తున్నాడు. 12 గంటల తర్వాత తిరిగి పగలు చేస్తున్నాడు. నీకు ఇచ్చే పగలు ఫ్రీ. అదే ఎలక్ట్రిసిటీ పవర్ను వాడుకుంటే బిల్లు. గాలి ఫ్రీ. అదే గాలి హాస్పిటల్లో పోయేసి ఆక్సిజన్ పెట్టుకుంటే దానికి బిల్లు కట్టాలి. సృష్టి ప్రారంభంలో ఏదేను తోటలో దేవుడు ఎవ్రీథింగ్, ఆల్ ఆర్ ఫ్రీ, అన్నీ ఫ్రీ ఇచ్చాడు. అన్నీ ఫ్రీ ఇచ్చాడు. అయితే దేవుడు అన్నీ ఫ్రీ ఇచ్చాడు, కానీ మనుషులు దేవుడికి కృతజ్ఞతలు చెప్పరు. థ్యాంక్స్ దేవుడా అని అంటారా? పీల్చుకోవడానికి సిద్ధంగా గాలిని, ఆక్సిజన్ ఇస్తున్న దేవుడికి థ్యాంక్స్ ఎంతమంది చెప్తారు? దేవుడు అన్నీ ఫ్రీ ఇచ్చాడు, మనిషే కోల్పోయాడు. నిరభ్యంతరంగా తినమన్నాడు. ఇప్పుడు ఏది కొన్నా మనము డబ్బులు చెల్లించాలి. డబ్బులు ప్రకృతి దగ్గరికి వెళ్ళేసి మంచి సీనరీ దగ్గర ఫోటో దిగితే ఖర్చు అవుతుంది, కానీ సీనరీకి ఏం ఖర్చు లేదు, ఫోటోకు మాత్రమే ఖర్చు.
ఫోటోగ్రాఫర్కు ఛార్జ్ ఇవ్వాలి, కానీ బ్యాక్గ్రౌండ్ సినరీ అంతా ఫ్రీ. పైనుంచి పడే జలపాతాలు చూసి అబ్బబ్బబ్బా ఎంత సంతోషపడతారు. అక్కడ పోగానే అది ప్రకృతి ఏంటి డబ్బులు ఇస్తావా ఇవ్వమంటారా? పొద్దున్న నుంచి ఎన్ని సిలిండర్లు గాలి పీల్చుకున్నావు, దానికి బిల్లు ఇవ్వమంటుందా గాలి? పొద్దున్న నుంచి వెళ్తున్నంత బాగా అనుభవించావు, నాకు బిల్లు కట్టమంటుందా? రాత్రి బాగా నిద్రపోయావు, నా చీకటినంతా వాడుకున్నావు, చీకటి బిల్లు అడుగుతుందా? దేవుడిచ్చిన వెలుగు ఫ్రీ, గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, ఈవెన్ చీకటి కూడా ఫ్రీయే. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడు మనిషికి ఫ్రీ ఇచ్చాడు. కానీ మనిషి దేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా దేవుడిచ్చినవి అన్నీ కూడా మనిషి నాడు అనుభవిస్తున్నాడు. ఒక ఇల్లు ఫ్రీ ఇస్తే నీ రుణం నేను తీర్చుకోలేను అంటారు. ఏదైనా ఒకటి ఫ్రీ ఇస్తే ఎంతో గొప్పగా అతన్ని పొగుడుతారు. మరి దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, దేవునికి కృతజ్ఞతలు తెలుపవా దేవుని ప్రియ బిడ్డ? అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 28. మనిషి ఎవరి యందు బ్రతుకుచున్నారు? దేవుని యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన వలన బ్రతుకుచున్నాము. మన వలన దేవుడు బ్రతకటలేదు. మనిషి అనుకుంటాడు నేను ఇస్తే దేవుడు తింటాడు అనుకుంటారు. దేవుడు నీ వలన బ్రతకటలేడు, నీవు దేవుని వలన బ్రతుకుతున్నావు. దేవుడిచ్చిన సృష్టిని అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఆయుష్ను కలిగి, దేవుడిచ్చిన జీవితాన్ని కలిగి, నేనేదో దేవుడికి ఇస్తున్నాను అనుకుంటాడు మనుషుడు. లేదు, దేవుడే నీకు ఇచ్చాడు. నిరభ్యంతరంగా తిను, భూమినిచ్చాను, పరిపాలించు అన్నాడు. పిల్లలు తల్లిదండ్రుల వలన బ్రతుకుతారు. పిల్లలు తల్లిదండ్రుల వలననే బ్రతుకుతారు. తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు బ్రతకలేరు. పిల్లలు బ్రతకాలంటే తల్లిదండ్రులు ఉండాలి. పిల్లలు లేకపోయినా తల్లిదండ్రులు ఉండగలరు. మనం లేకపోయినా దేవుడు బ్రతకగలడు. దేవుడు లేకపోతే మనకు బ్రతుకులేదు. అర్థమైందా? దేవుడు లేకపోతే మనకు బ్రతుకులేదు. మనం లేకపోయినా దేవుడు ఉంటాడు. ఈ విశ్వం పుట్టకముందు దేవుడు ఉన్నాడు పరలోకంలో. ఈ విశ్వం పుట్టకముందు దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన వలననే మనం ఈ లోకంలోనికి వచ్చాం. మన వలన దేవుడు లేడు, దేవుడి వలన మనం ఉన్నాం. మనం దేవుడికి ఏమి ఇవ్వలేము, దేవుడు మనకు అన్ని. యోబు గ్రంథము, దేవుడిచ్చినవి అన్నీ ఫ్రీనే, కానీ మనిషి గ్రహించకుండా దేవునికి కృతజ్ఞతలు తెలుపకుండా జీవించుట బాధాకరమైన విషయం. 38:40 సింహపు పిల్లలు తమ తమ గుహలలో, సింహము పిల్లలు ఎక్కడుంటాయి? గుహలలో ఉంటే వాటి దగ్గర పోయేసి బిస్కెట్లు వేస్తారా? సింహం అంటేనే అందరికీ భయం. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండినప్పుడు ఎవరు వాటి ఆకలి తీరుస్తారు చెప్పండి? సింహ పిల్లలు అడవిలో గుహల్లో ఉంటాయి కదా, ఎవరన్నా దగ్గరికి పోయేసి కోడో మేక కాలు ఇస్తారా? ఫస్ట్ ఆ కోడి కాలో మేక కాలో వేసే వ్యక్తి ఉండడు. సింహము గుహల దగ్గరికి వెళ్ళి వాటికి ఫుడ్ పెడతారా? పెడితే ఉంటావా? చీల్చి తినేస్తాయి. మరి వాటికి ఆహారం ఎవరు పెడుతున్నారు? దేవుడు. వాటి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడా? ఫ్రీ, ఉచితము. దేవుడు ప్రారంభం నుండి నేటి వరకు ఒకే మెంటాలిటీతో ఉన్నాడు. మనిషే దారి తప్పిపోయాడు. నిరభ్యంతరంగా తినుమని దేవుడు చెబితే
తోటలో నుండి గెంటివేయబడ్డాడు. ఆదాము, అవ్వమ్మ. అప్పటి నుంచి స్టార్ట్ అయింది కొనుక్కొని తినడం. అంతకుముందు అన్నీ ఫ్రీ. దేవుడు అన్నీ ఫ్రీగా తినమంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేసి గెంటివేయబడ్డారు. కానీ జంతువులు, జీవరాశులు అన్నీ దేవుని మాట వింటూనే ఉన్నాయి. వాటికి మాత్రం ఫ్రీ. వాటికి నేటికి అన్నీ ఫ్రీనే. జాంపండు మనం కొనుక్కొని తింటాం. ప్యారెట్ ఏం చేస్తుంది? చెట్టు మీద పోయి శుభ్రంగా జామకాయ తినేస్తుంది. తింటుందా లేదా? ప్యారెట్ జామకాయ శుభ్రంగా తినేస్తుంది. దాని ఎంగిల్ నువ్వు తింటావు. బ్యాట్ తెలుసా? గబ్బిలాయి. అది శుభ్రంగా పండ్లన్నీ తినేస్తుంది పోయి. మనం కొనుక్కొని తింటాం. అవి శుభ్రంగా చెట్ల మీద తినేస్తాయి. ఫ్రీ. వాటికి నిరభ్యంతరంగా తినమన్నాడు దేవుడు. వాటికి ఉచితం. దేవుడి మాట వింటే అన్నీ ఫ్రీ. మనిషి కొనుక్కొని తింటున్నాడు. జీవరాశులన్నీ ఫ్రీ. సింహం ఏం తింటుంది చెప్పండి? బెండకాయ తింటుందా? ఏం తింటుంది? కాలు తింటుంది. నాన్ వెజ్ లెగ్ పీస్ కావాలి దానికి. మనం లెగ్ పీస్ కొనాలంటే వెనక ముందు ఆలోచిస్తాం. సండే ఒకరోజు కొనుక్కొని తింటాం. నాన్ వెజ్ కాస్ట్లీ అయిపోయింది కదా. వాటికి సింహం ఏం తింటుంది? వంకాయలు, టమాటాలు తినదు. ఫ్రీ నాన్ వెజ్. ఎందుకు? అవి దేవుని మాటను గౌరవించాయి. నువ్వేం చేశావు? దేవుని మాటను పెద్ద చెవున పెట్టావు. అందుకే కొనుక్కొని తింటున్నావు. అవేమో శుభ్రంగా తింటున్నాయి ఫ్రీగా. జీవరాశులన్నిటికీ 38 జోబ్ వర్స్ 40. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు అంట. ఆలోచించండి. పండుకుంటే కూడా నోటి దగ్గరికి ఫుడ్ వస్తుందంటే ఎంత గ్రేట్. ఆలోచించండి. మనం పడుకుంటే కనీసం ఎవరైనా అడుగుతారా తిన్నావా అని? మీరు పడుకొని ఉన్నారు రూమ్లో, వచ్చి అడుగుతారు ఎవరైనా తిన్నావా బాబు అని? అవి పడుకొని ఉంటే వాటి నోటి దగ్గరికి ఫుడ్ ఎలా పోతుంది? 41వ వచనము. తిరుగులాడుచు కాకి పిల్లలు తెలుసా? కావని తిరుగుతూ ఉంటాయి అవి. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి నిజంగా అసలు ఆహారాన్ని ఎవరు పెడతారో? అవి ఎంత బాగుంటాయి తెలుసా? హెల్దీగా ఉంటాయి. వాటికి పౌడర్ అక్కర్లేదు. బాగుంటాయి బ్లాక్గా. షాంపూ స్నానం అక్కర్లేదు. నీట్గా ఉంటాయి మనకంటే శుభ్రంగా. వాటి డ్రెస్ కానీ వాటి కలర్ కానీ బ్యూటిఫుల్. కాకి ఎంత బాగుంటుంది తెలుసా? మీరు చూడండి ఒకసారి. వాటికి ఆహారం ఎవరు పెడతారు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి. కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? ఎంత హెల్దీగా ఉంటుంది కాకి. పక్షులకు ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? ఫ్రీ, ఉచితం. కీర్తన 145, సామ్స్ 145. సామ్స్ 145. ఎంత బాగుంది బైబిలు. ఇంత బాగా రాయించాడు దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని. మనకు జ్ఞానము రావాలి పాఠాన్ని విన్న తర్వాత. మనం కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ఇన్ని ఈవులను పొందుకున్న తర్వాత మంచి దేవుడిని మర్చిపోతే, ఆనాడు ఏదేను తోటలో నుంచి గెంటివేయబడ్డాడు. అయినా కూడా దేవుడు కనికరంతో, ప్రేమతో ఇంకా ప్రేమించి కొన్నైనా ఫ్రీగిస్తున్నాడు. 145 కీర్తన 15వ వచనం. 15 వర్స్ 15. 145 సామ్స్ వర్స్ 15. సర్వజీవుల కన్నులట. సర్వజీవులంటే ఈ లోకంలో ఉన్న సమస్త జీవులు ఎవరిని చూస్తాయట? నీ వైపు చూచుచున్నవి. వాటి వాటి కాలమందు నీవు వారికి
దేవుడు ఆహారం ఇస్తున్నాడు వాటికి ఫ్రీ. ఎలిఫెంట్ మనకంటే పెద్దదా చిన్నదా? జిరాఫీ మనకంటే పెద్దదా చిన్నదా? ఎద్దు మనకంటే పెద్దదా చిన్నదా? డైనోసార్ మనకంటే పెద్దదా చిన్నదా? వాటి ఎంత పెద్ద కడుపో! సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు ఎన్ని పక్షులకు, ఎన్ని జీవరాశులకు ఆహారాన్ని పెడుతున్నాడు దేవుడు. ఆలోచిస్తే ఆశ్చర్యపోవాలి. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు ఎంత గ్రేట్! ప్రతి జీవి కోరికను తృప్తిపరిచి వాటికి ఆహారం ఇచ్చేది ఎవరట? దేవుడు. మీకు సంగతి తెలుసా? మనుషుల కంటే ఎక్కువ జీవులే ఉంటాయి. తిమింగలం మనకంటే పెద్దదా చిన్నదా చెప్పండి? ఎంతో పెద్దది. షార్క్ చేప మనకంటే పెద్దది. వాటికి ఎవరు ఫుడ్ పెడుతున్నారు? ఫ్రీ ఫుడ్. అక్కడక్కడ మనకు హోటల్ ముందు ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్ బోర్డ్స్ ఉంటాయి. ఫుల్ మీల్స్ అంటే కడుపు నిండా తినొచ్చు. హోటల్ ముందు ఎక్కడైనా ఫ్రీ మీల్స్ ఉంటుందా? హోటల్ ముందు ఎక్కడైనా ఫ్రీ మీల్స్ అనే బోర్డు మీరు చూసారా? ఫ్రీ మీల్స్ ఎవరికి? ప్రతి జీవికి దేవుడు ఫ్రీ మీల్స్ పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు! ఫ్రీ ఫుడ్, నిరభ్యంతరంగా తినండి అన్నాడు. ఫ్రీ ఫుడ్. అవకాశాన్ని పోగొట్టుకొని ఏమనుకుంటున్నాడంటే, నా కష్టం నేను తింటున్నాను అంటాడు. నా కష్టం నేను తింటున్నాను, నా రెక్కల కష్టం నేను తింటున్నాను అంటాడు మనుషుడు. నా ముద్ద నేను తింటున్నాను అంటాడు. ఆ ముద్ద ఎక్కడిది? నీ కష్టం నువ్వేం తింటున్నావు? నీ కష్టం, మన కష్టం మనం తినాలంటే కూడా మనం బ్రతికుంటేనే కదా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము ఎక్లెసియాస్ చాప్టర్ 2 ఆయన సెలవు లేక, అనగా దేవుని సెలవు లేక భోజనము చేసి దేవుని సెలవు లేక భోజనం చేసి, చాలామంది భోజనం చేసిన తర్వాత అమ్మా ఆయాసం అంటారు కదా, అబ్బో ఆయాసం అంటారు. అప్పుడు ఏం చేస్తారు? డైజిన్, లేకపోతే ఈనో, లేకుంటే రాజోడి, తినకముందు తిన్న తర్వాత నైట్లో వేసుకుంటారా లేదా? కొందరికి తిండే పడదు, కొందరు కొన్ని తినలేరు. ఆయన సెలవు లేక భోజనము చేసి అబ్బా ఎంత బాగుంది అనేవారు ఎంతమంది ఉన్నారు? మనం ఈనాడు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఆయన సెలవు ఉంది కాబట్టి మనం భోజనం చేసి హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ ఆయన సెలవు లేకపోతే నోట్లోకి నా ముద్ద నేను తింటున్నామంటాం కదా. నీ ముద్ద నీ నోట్లోకి పోవాలంటే బిడ్డ నువ్వు బ్రతికుండాలి. బిడ్డ బ్రతికుండాలి. నీ నోరు తెరిస్తేనే కదా నోట్లోకి పోయేది. నీ నోరు తెలిస్తేనే కదా నీ నోట్లోకి పోయేది ముద్ద. నీ నాలుక మీద దేవుడు టేస్ట్ పెట్టకపోతే ఏం చేస్తావు చెప్పు? టేస్ట్ బర్డ్సా? అవి లేకపోతే ఏం చేస్తారు? ఏం టేస్ట్ తెలియదు. ఏది తిన్నా ఒకటే రుచి. క్యాబేజ్ తిన్నా అదే రుచి, కాకరకాయ తిన్నా అదే రుచి, చికెన్ తిన్నా అదే రుచి, యాపిల్ జ్యూస్ తాగినా అదే రుచి. నాలుకపై దేవుడు టేస్ట్ పెట్టి దేవుని టేస్ట్లన్నీ రుచి చూడండి అన్నాడు. నిరభ్యంతరంగా తిని బిడ్డ తిను. ఏదేను తోటలో దేవుడు అన్ని తినమన్నాడు ఆనాడు ఆదామును అవ్వమును.
అయితే నన్ను మర్చిపోకండి, ఒక చెట్టు వైపు వెళ్ళకండి అన్నాడు. దేవుని మర్చిపోయారు, ఆ చెట్టు వైపు వెళ్ళారు. అప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సే. అన్నీ కొనుక్కొని తినాల్సిందే. బట్టలు కొనుక్కోవాలి, చెప్పులు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాలి. మనకంటే ఎంతో పెద్ద పెద్ద జంతువులను దేవుడు పెంచి పోషిస్తున్నాడు, వెజ్ అండ్ నాన్ వెజ్. మనకు అన్ని షార్టేజ్, అన్ని కల్తీ, మనం తినేటివన్నీ కల్తీ. వాటికి దేవుడు మంచి మంచి న్యాచురల్ ఫుడ్ ఇస్తున్నాడు. దేవుడు సకల కోటి జీవరాశులను దేవుడు ఏం చేస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడట. అవి ఎంత హ్యాపీగా ఉంటాయి చూడండి మీరు. కాకులు కానివ్వండి, పావురాలు కానివ్వండి, ఊర పిచ్చుకలు కానివ్వండి, అడవిలో ఉన్న పిచ్చుకలు కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, సముద్రంలో ఉన్న జలచరాలు కానివ్వండి, ఎక్సెప్ట్ మనుషుడు. వీడు ఏమి తిన్నా అదే ఏడు ముఖం, సాటిస్ఫాక్షన్ లేని జీవితం. ఎవరికి? మనిషికి సాటిస్ఫాక్షన్ లేదు. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు. ఏం కోల్పోయినా పర్వాలేదు బిడ్డ, పరలోకం కోల్పోవద్దు. ఏది కోల్పోయినా పర్వాలేదు, దేవుని ప్రేమను కోల్పోవద్దు. దేవుని ప్రేమను కోల్పోతే మనంతా దౌర్భాగ్యులు. ఎవరు ఉండరు దౌర్భాగ్యులు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? చాలామంది భోజనం చేసేటప్పుడు చూడండి, రాగానే ఆరు మంది తింటారు. ఎవరైనా కనీసం కళ్ళు మూసుకొని దేవుడా నీకు థ్యాంక్స్ అంటారా? ఎక్కడైనా మీరు చూడండి, రాగానే ప్యాకెట్ ఓపెన్ చేసి కళ్ళు అప్పగించి తింటూనే ఉంటారు. కొందరు పీక్కు తింటారు, కొందరేమో చప్పరిస్తారు. కీర్తన 105 మొదటి వచనము. దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏమని రాయిస్తున్నాడు చూడండి, మన కోసమే ఏమని రాయిస్తున్నాడు. యెహోవాకు థ్యాంక్స్ చెప్పండి అంటున్నాడు. అన్నీ తింటున్నారు కదా, అన్నీ తింటున్నారు, నాకు థ్యాంక్స్ చెప్పకుండానే తింటున్నారు అంటున్నాడు దేవుడు. ఎంత షేమ్ ఇది. భోజన పంక్తిలో కూర్చున్న వ్యక్తులు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. పెళ్లి భోజనం పంక్తిలో కూర్చుంటారు, ఎప్పుడు పెడతారా అని చూస్తారు. పెట్టగానే ముందు కొందరు నమ్మలకుండానే మింగేస్తారు, మళ్ళీ వస్తారు లేట్ అయిపోతుందని. పడుతూనే ఉంటుంది, తింటూనే ఉంటారు. కనీసం ఒక్క క్షణం ఇంత మంచి ఆహారం ఇచ్చిన దేవుడికి స్తోత్రంలో కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేవారు ఎందరు ఉంటారో చూడండి, చాలా తక్కువ. సో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, దేవుడికి కృతజ్ఞతలు తెలుపకుండానే తింటున్నారు. అందుకే దేవుడు రాయించాడు 105 చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమని చెప్తున్నాడు? థ్యాంక్స్ చెప్పండి ముందు, థ్యాంక్స్. అయితే మనిషి చాలా తెలియమంతుడు. థ్యాంక్స్ చెప్తే ఏమైపోతుంది? ఏం కష్టమా? థ్యాంక్స్. దేవుడా థ్యాంక్స్, చాలా సింపుల్. థ్యాంక్ యూ. బాగా తిన్నారు, కౌంటర్ దగ్గరికి పోయేసారు, బాగుందని టేస్ట్. షెఫ్ ఎవరు? చాలా మంచి టేస్ట్ ఉంది. ఓకే థ్యాంక్ యూ అంటే ఏమంటాడు? ఫస్ట్ బిల్లు కట్టండి సార్ అంటాడు. థ్యాంక్స్ పక్కన పెట్టి ఫస్ట్ బిల్లు కట్టండి అంటాడు. బిల్లు కట్టకపోతే ఏం చేస్తాడు? బ్యాక్ సైడ్ కిచెన్ డోర్ ఉంటుంది, ఎంగిలి గిన్నెలు ఉంటాయి, అవి కడిగించి పంపిస్తారు. బాగా తిన్నాడు, నీట్గా వచ్చి థ్యాంక్స్ అంటున్నాడు. థ్యాంక్స్ అని. థ్యాంక్స్ అంటే ఏం ఖర్చు? వెనకాల గిన్నెలు తోమితే ఆ బిర్యానీ ఖర్చు అంతా కూడా కట్టి మరీ పంపిస్తాడు. ఎవరు? ఒక హోటల్ యజమాని. దేవుడి రెక్కల కష్టాన్ని అంతా కూడా జుర్రుకొని తిని 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 పళ్ళిరిగిపోయి అంతా కూడా యూజ్ చేసిన తర్వాత దేవుడు లెక్కలు అడగడా? దేవుడు ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. నేను చాలా సందర్భాలు చెప్పాను, దేవుడు లెక్కల్లో చాలా పర్ఫెక్ట్. ఎంత పర్ఫెక్ట్ అంటే నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నీకు తెలీదు, ఆయన డైరీలో మన తల వెంట్రుకలు అన్నీ ఉన్నాయి. అంటే ఎంత పర్ఫెక్ట్ దేవుడు. వెంట్రుకలు కూడా రాసుకున్నావా తండ్రి? మరి ఒక్క వెంట్రుక ఎంత తెలుసా? ఊడిపోతే ఎవరైనా పెట్టగలరా?
ఓడి నీళ్ళని పడితే మళ్ళీ అతికించగలరా? ఆలోచించండి దేవుని పిల్లారా. దేవుడు అన్నీ ఫ్రీ ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు? నన్ను మర్చిపోవద్దు అన్నాడు. థ్యాంక్స్ అంటే చాలా సింపుల్గా థ్యాంక్ యూ, ఇది నేర్చుకున్నాడు ఈనాడు. ఈ మానవుడు చాలా తెలియమంతుడు. థ్యాంక్ యూ దేవుడా, బాగా తిన్నాడు. నైట్లో మళ్ళీ థ్యాంక్ యూ దేవుడా, బాగా తిన్నాడు. దేవుడు కోరుకున్నది ఇది కాదు. థ్యాంక్ యూ. దేవుడు కోరుకున్న థ్యాంక్స్ ఇది కాదు. పిల్లలు చిన్నప్పుడు బట్టలు మంచి బర్త్డే డ్రెస్ కొనిస్తే థ్యాంక్ యూ డాడీ అంటారు. మంచి షూ కొనిస్తే థ్యాంక్ యూ మమ్మీ అంటారు. మంచి కేక్ కొనిస్తే థ్యాంక్ యూ డాడీ అంటారు. పిల్లలు పెరిగి పెద్ద అవుతారు. తల్లిదండ్రులు ముసలైపోతారు. ముసలైన తల్లిదండ్రులను చూస్తూ రోజు థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అని ఒక ఇడ్లీ తేడు, టిఫిన్ తేడు, షూ కొనియాడు డాడీకి, బట్టలు కొనియాడు డాడీకి మమ్మీకి. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అంటే అప్పుడు మమ్మీ అంటుంది, ఒరే థ్యాంక్ యూ. ఏం థ్యాంక్ యూ రండి, థ్యాంక్ యూ. ఆకలి అవుతుంది ఇడ్లీ తెమ్మంటే థ్యాంక్ యూ అంటే వింటరా? అంటే దేవుడికి మాటలు కాదు, క్రియలు కావాలి. దేవునికి ఏం కావాలి? క్రియలు కావాలి. ఒకప్పుడు థ్యాంక్ యూ, ఓకే. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? మనము దేవుని సంతోషపెట్టే పనులు చేయాలి. చిన్నప్పుడు అంటే నువ్వు చిన్నోడి, మమ్మీ థ్యాంక్ యూ అంటే మమ్మీ చాలా సంతోషపడి, అబ్బా నా కుమారుడు థ్యాంక్ యూ చెప్పాడు, చాక్లెట్ ఇస్తే, షూ కొనిస్తే థ్యాంక్ యూ చెప్పింది మా అమ్మాయి. పెద్దయి 1,00,000-2,00,000 సంపాదించుకుంటా, మమ్మీ థ్యాంక్ యూ, డాడీ థ్యాంక్ యూ. మమ్మీ దగ్గర డబ్బులు ఉండవు, అప్పటికి డాడీ దగ్గర డబ్బులు ఉండవు, డ్యూటీస్ ఉండవు కదా. వాళ్ళు అప్పుడు డిపెండెన్స్ అయిపోతారు పిల్లల మీద. అప్పుడు ఓన్లీ థ్యాంక్ యూ అంటే ఏమంటారు? ఒరే ఏం థ్యాంక్ యూ రే బాబు, ఆకలి అవుతుంది వడ తీసుకురాపో అంటారు. ఇది వాస్తవమైనప్పుడు దేవుని ప్రియ బిడ్డలారా, దేవునికి కేవలం థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మై గాడ్ అంటే కుదరదు. నా నామము ప్రకటన చేయుడి అన్నాడు. ఇది వండర్ఫుల్. దేవుడు ఏమంటున్నాడు? నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు బిడ్డలారా, చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును. ఇది దేవుడికి కావాలి. ఇదే నీవు దేవుడికి ఇచ్చే కృతజ్ఞత. ఏమని చెప్పాలి? ఈ పాఠం మీరు ప్రపంచానికి చెప్పాలి. అన్నీ ఫ్రీ ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు అని చెప్పాలి. మరి ఇప్పుడు ఎందుకంటే మనం కొనుక్కుంటున్నామంటే తప్పు చేశాము అని చెప్పాలి. ఎవరు చేశారు? ఆదాము అవ్వలు. ఏదైనా తోటలో ఫ్రీగా తినమంటే ఏం చేశారు? దేవుని మాటను కాదని, దేవుని మాటను ధిక్కరించి, దెయ్యం మాట విని అన్నీ కొనుక్కునేటట్టు చేశారు. టమాటాలు ఉండేవి, ఇప్పుడు జొమాటో వచ్చింది. జొమాటో ఫ్రీయా? చెప్పండి. టమాటో ఫ్రీ, యాక్చువల్లీ టమాటో ఫ్రీయే, జొమాటోకు బిల్లు కట్టాలి. చెట్టు బిల్లు అడుగుతుందా? టమాటో చెట్టు తెంపగానే అమ్మాయి డబ్బులు ఉంటుందా? ఏమన్నది, తెంపుకో. జామ చెట్టు జామకాయ తెంపగానే డబ్బులు ఇవ్వమంటుందా? నో, తిను. దేవుడిచ్చినవన్నీ ఫ్రీనే. దేవుని ప్రియ బిడ్డలారా, ఫ్రీ. ఎంత గొప్ప దేవుడు యెహోవా దేవుడు. ఒక ఇల్లు ఎవరైనా ఇస్తే ఏమంటారు? సార్ మీ రుణం మేము తీర్చుకోలేమంటారు. కానీ దేవుడు మన కోసం పరలోకంలో ఎన్నో ఇల్లులు సిద్ధపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, అవన్నీ మీకే అన్నాడు. మీకే. ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచించండి. కేవలం థ్యాంక్స్ కాదు, ఏం చేయాలి? చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఏం చేయాలి మనము? థ్యాంక్స్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రపంచానికి దేవుడిని గురించిన పాఠం చెప్పాలి. కీర్తన 95, 7వ వచనం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కదా. దేవునికి కృతజ్ఞతలు అంటే ఇష్టమని తెలిసిపోయింది కదా. ఇంతవరకు కృతజ్ఞతలు దేవునికి చెప్పని వారలారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచించండి.
పరలోకంలో మనకు దేవుడు అనేక నివాసములు కట్టి రెడీగా ఉంచాడు. మనం కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవుని నమ్మి జీవించాలి, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి బ్రతకాలి. లోకంలో అన్నీ ఫ్రీనే ఇచ్చాడు దేవుడు, అన్నీ ఫ్రీ. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడలా ఎంత మేలో, ఎంత మేలో. అంగీకరిస్తారా? కృతజ్ఞతలు దేవునికి ఎలా చెప్పాలి? థ్యాంక్ యూ కాదు, ఎలా చెప్పాలి? ఆయన గురించి మనం ప్రపంచానికి చెప్పాలి. దేవుడు మన గురించి కన్న కలలన్నీ, మన గురించి రాసుకున్న ఆశయాలన్నీ మనం ప్రపంచానికి తెలియపరచాలి. ఓన్లీ థ్యాంక్ యూ అనడం చాలా ఈజీ. కృతజ్ఞత కలిగి జీవించడం గొప్ప విషయం. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం ముగించుకుందాం. 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. అంటే మన ద్వారా దేవుడికి మహిమ రావాలి అనుకున్నాడు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లోకము ఎదుట, మనుషుల ఎదుట మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మనుషులు మహిమపరచున్నట్లుగా ఆ మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు దేవుడు. ఇదే మనం చెప్పాల్సిన థ్యాంక్స్. మనుషుల ఎదుట మీరు ఎలా ఉండాలి? దేవుని పిల్లలుగా బ్రతకాలి. మనుషుల ఎదుట మీరు ఎలా బ్రతకాలి? దేవుని పిల్లలుగా బ్రతకాలి. మీరు కూడా మనుషులలాగా బ్రతికితే దేవుడికి మహిమ రాదు. మీరు కూడా మనుషులలాగా బ్రతికితే దేవుడికి మహిమ రాదు. రూపాంతరం చెందిన వారిగా ఉండాలి. పెళ్లి పంక్తిలో కూర్చున్న అవకాశం వచ్చింది, లడ్డు చేతిలో ఉంది, గుట్టుకుని మింగొద్దు, ఒక్క నిమిషం ఆగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు పక్కనున్న వ్యక్తి అడుగుతాడు కొద్దిసేపు అయిన తర్వాత, ఏం చేసావని. అప్పుడు చెప్పాలి, నేను దేవుడికి ఈ లడ్డు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాను. ఎన్నో అవకాశాలు ఉంటాయి, మీకు వినియోగం చేసుకున్నారు. ఎందుకంటే మీకు తెలీదు, మోమాటం, ఏమనుకుంటారేమో, ఎవరేమనుకుంటే నీకేంటి. ఆలోచించండి దేవుని ప్రియులారా, మన ద్వారా దేవుడికి ఏం రావాలట? మహిమ రావాలి. మహిమ రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని గురించి ప్రపంచానికి తెలియచెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మన పని ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు ఇచ్చిన ఈ యొక్క లేఖన భాగం ఎంతో గొప్పది తండ్రి, అద్భుతమైనది. కృతజ్ఞతలు తండ్రి మేము మీకు సమర్పించుకోవాలి. కృతజ్ఞత కలిగి మేము జీవించాలి. ప్రపంచానికి మీ గురించి మేము ప్రకటించాలి. కేవలం థ్యాంక్స్ చెప్తే సరిపోదు. మా ద్వారా మీకు మహిమ రావాలని తండ్రి మీరు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ప్రపంచానికి మేము మిమ్మల్ని పరిచయం చేసే మీ పిల్లలుగా జీవిస్తూ అనేకులకు నా ప్రభువా మీ మాటలు అందించే మీ పనిలో మేము గొప్పగా వాడబడుతూ మీకు కృతజ్ఞత కలిగి జీవించే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. కాపాడండి. మీ మాటలు ఇంకా లోతుగా ఆలోచించి ఆత్మీయంగా బలపడే విధంగా కృప చూపండి. ప్రపంచం నలుమూలలకు తన మీ మాటలు చేరవేసే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. కృప చూపండి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయమని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును కాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.